శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీయప్పలార్యరత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుత్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమిదమిదం భూయ ఏవాస్తు భూయ. கேசுகேசன்னங்கமானைச்சாத்தன் கலந்து பேச்சரவங் கேட்டிலையோ பேயப்பெண்ணே காசும் பிறப்பங் கலகலப்ப கைபேர்த்து வாசம் நறுக்குடலாய்ச்சர் மத்தினால் ஓசை பொடுத்த தைரவங் கேட்டிலையோ நாயகப்பெம் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை இப்பாட நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలురుంబావాయ్. భగవద్బంధువులారా, ఈ పాసురంలో రెండవ గోపికను మేల్కొల్పుతున్నారు. ఈ రెండవ గోపికని మేల్కొల్పేటప్పుడు ఈమె ఉన్న స్థానాన్ని ఆండాళ్ళమ్మవారు మరొక భంగ్యంతరంలో చూపిస్తున్నారు. ఇక్కడ మరొక విశేషంలో చెప్తున్నారు. ఈ అమ్మాయి వాకిటలో కటకటాల గదిలో నిద్రపోతున్నది. ఆమె తేజస్సు ఆ రూపమేవ అస్య మహిమానం యాచక్షే అని ఆమె నిద్రపోతున్న దీర్ఘకాలిక సౌందర్యంలోనే ఆమె తేజస్సు అంతా కూడా ఇంటి బయటికి ప్రసరిస్తోంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మేల్కొల్పాలి అన్నట్టయితే అక్కడ గుర్తులు ఏం చెప్పాల్సి ఉంటుంది? పక్షుల కిలకిల్లాడుతున్నాయంటే కుదరదు, ఆరు బయట లేదు గనక. అంచేత ఇంటిలో ఉండే గుర్తులు చెప్పాల్సి వస్తోంది. అది ఇక్కడ పాశురము. ఈ పాశురంలో మనకి కులశేఖరాళ్వార్ ఆ స్వామివారిని మన జ్ఞాపకం చేస్తారని, అంటే మనకి ఈ పాశురంలో విశేషాలు చెప్పుకుంటూ ఆయా ప్రధానమైన విశేషాలని స్థాళీపులాక న్యాయంగా క్లుప్తంగానే మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ ఈ పాశురం ఏమని మొదలు పెడుతున్నారు? కీచుకీచన్నంగం ఆనై చాత్తన్ కలందు బేచన బేచ్చరవం కేట్టిలయో పేయపెണ്ണే. పేయపెണ്ണే అని పిలుస్తున్నారు. పిచ్చి పిల్ల. నిన్నటమ్మాయి పిల్ల అనుభవజ్ఞురాలు కాదు. ఈవిడకి తెలుసును భగవద్ విషయం 10 మందితోటి కలిసి ఉండాలని చెప్పి. పిచ్చిదానా అని పిలుస్తున్నారు. అంటే సాటి లేనిదానా. ఎందుకని పిలవడం ఇది అంటే భగవద్ అనుభవం అందరితోటి కలిసి ఉండాలని తెలుసున్నప్పటికీ సరే ఏదో కారణం చేత ఇంటిలోనే పడి నిద్రపోతోంది పారవస్యంలో. ఆ పారవస్యంలో నిద్రపోతున్న అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. కీసు గీసు ఎంరంగం ఆనయిచ్చాత్తన్ కలందు బేచన బేచ్చరవం కేట్టిలయో. కీచు కీచు అంటూ భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి, పిలుచుకుంటున్నాయి. ఆ కలందు పేచన బేచ్చరవం కలిసి మాట్లాడుకుంటున్న ఆ మనసులోని మధుర గీతిక నీకు వినిపించటం లేదా? భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయంటున్నారు. కీచుకీచన్ రంగం ఆనై చాత్తన్ కలందు బేచన బేచ్చరవం కేట్టిలయో పేయపెண்ணే కాశం పిరప్పం కలకలప్ప కై పేర్త్ మత్తినాల్ ఓసై పడుత తైరవం కేట్టిలయో. అంతేకాదు వాశం నరుకుటలాయిచ్యర్ మత్తినాల్ ఓసై పడుత తైరవం కేట్టిలయో. మెడలో వేసుకున్న 2 రకాల తాళిబొట్లు ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ ఉండగా, అంటే కాశం పిరప్పం కలకలప్ప కైపేర్త్ చేతులు బాగా చాచి గాజులు గలగల్లాడుతుండగా కైపేర్త్ వాషన్ నర్ కుశలాయిచ్యర్ శ్రేష్టమైన కేశపాశము కలిగిన వారు, అందమైన పుష్పముల మాలికలు ధరించిన వారు, వాళ్ళందరూ కూడా మత్తినాలు ఓసై పొడుత్త తైరవంగేట్టిలయో. ఆ పెరుగు చిలికే ధ్వని నీకు వినిపించటం లేదా? మత్తినాలు ఓసై పొడుత్త తైరవంగేట్టిలయో నాయగ పెంబెళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనైప్పాడ. మేమంతా కూడా మేము స్వామిని గానం చేస్తున్నాము. నాయగ పెంబెళ్ళాయ్, మాకందరికి నాయకురాలు నువ్వు. నాయగ పెంబెళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనైప్పాడ నీకేట్టే కిడెత్తియో. కేశవుణ్ణే గానం చేసి మేమంతా ఆనందపడుతూ ఉంటే నిన్ను పిలవడానికి వస్తే ఆ కేశవుని గానాన్ని విని కూడా కేట్టే కిడెత్తియో దేశముడయాయ్ తిర ఏలోరియం బావాయ్. అంచేత నీవు వచ్చి తలుపు తెరవాల్సి ఉంటుంది. తలుపు తెరిచి ఆ కాంతిని మా మీద ప్రసరింపజెయ్యి అని అడుగుతున్నారు ఈ పాశురంలో. ఈ పాశురంలో కూడా ఒక విచిత్రమైన వేదాంతార్థాన్ని చూపిస్తున్నారు ఆండాళ్ళమ్మవారు. కీసు కీసు ఎన్నెంగం ఆనయిచ్చాత్తన్ కలందు బేచన బేచ్చరవం. భరద్వాజ పక్షులు కీచుకీచులు అంటున్నాయిట. భరద్వాజ పక్షులు ఇక్కడ మనకి కులశేఖరాళ్వార్లను సూచిస్తున్నారు.
కులశేఖరాల వారు మలయాళ కవి, మలయాళ దేశ ప్రధాని ఆయన, మలయాళ దేశాన్ని పరిపాలించిన మహాప్రభు ఆయన. అంచేత అక్కడ భరద్వాజ పక్షులు కీచుగీసు అంటే కృష్ణగానం చేస్తున్నట్టుగా ఉందట. ఎంచేత కృష్ణ శబ్దాన్ని ఎక్కడ కిచ్చు కిచ్చు అని పిలుస్తారు. కీచుగీచన్నంగం ఆనయిత్యాత్తన్ కలందు పేషణ బేచ్చరవం. భరద్వాజ పక్షులకి జీవనము, పోషకము, ధారకము ఏమిటో తెలుసునా? ఉదయాన్నే లేవగానే ఒకరినొకడు పలకరించుకోవడమే. అదే వారికి మొత్తం అంతా రోజంతా బలాన్ని కలగజేస్తుంది. మళ్ళీ రాత్రంతా ఎదురు చూస్తా ఎప్పుడు తెల్లవారుతుంది, మన వాళ్ళని ఎప్పుడు కలుసుకుంటాం. ఇది భరద్వాజ పక్షులు అంటే భరద్వాజ మహర్షి సృష్టి. భరద్వాజ మహర్షి 30,000 దివ్య సంవత్సరముల పాటు వేదాధ్యయనం చేసి తనివి తీరక ఇంకొక 10,000 దివ్య సంవత్సరాలు అడిగాడు ఆయన. అడిగితే ఇంద్రుడు చెప్పాడు, నాయనా నువ్వు చదివింది ఎంతో తెలుసునా? ఎదురుకుండా కనిపించే 3 కొండలు వేదాలైనట్టయితే 3 కొండల నుంచి 3 చిటికల మన్ను తీసుకొస్తే ఎంత చదివావో అంత మాత్రమే నువ్వు చదవగలిగావు. అనంతావై వేదా అని చెప్తే ఆ భరద్వాజుడు సిగ్గుపడి అన్న మాట ఏమిటి? అనధీతం బహ్వస్థీతి జ్ఞానం స్వాధ్యాయ. చదివిన దానికంటే చదవనిదే ఎక్కువని తెలుసుకోవడమే స్వాధ్యాయం అన్నాడు. అలాంటి భరద్వాజ మహర్షి సృష్టి ఈ భరద్వాజ పక్షి భాగవతోత్తములని సేవించేది. భరద్వాజుడు కూడా అదే పద్ధతి లోపల రామ, లక్ష్మణ, సీతామ్మ వార్లకి ఆతిథ్యం ఇవ్వడం కంటే కూడా భరతాదులకందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చాడు. అంటే భాగవతోత్తముల మీద విపరీతమైన ప్రేమ కలిగిన వాడు భరద్వాజుడు. అలాంటి భరద్వాజునికి ప్రతీక భరద్వాజ పక్షి కీచుకీచంగం ఆనయి చాత్తన్ కలందు పేషణ వేచ్చరవం. కెట్టిలయో నీకు వినిపించటం లేదమ్మా అని చెప్పి, అంటే ఇది 2వ దశ. పక్షులు మొదటగా కిలకలలాడుతూ చెట్టు మీదే ఉన్నాయి. కొమ్మ కిందకి దిగిన తర్వాతే భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటాయి. ఇది 2వ దశ. అంటే ఇంకా తెల్లవారిపోతోంది లెమ్మని చెప్పడం అని ఇప్పుడు ఇంటిలో ఉన్న వాళ్ళ గుర్తు చెప్తున్నారు. కాశం పిరప్పం కలకలప్ప కైపేర్తు వాశం నర్ కుశల్ ఆయిచ్యర్. పరిమళించే కేశవాసము కలిగిన ఆ గొల్ల స్త్రీలందరూ కూడా, ఆడపిల్లలందరూ కూడా, యాదవ కాంతలందరూ, వేపలలో వాళ్ళందరూ కూడా కుశలాయిచ్యర్ మత్తినాలు ఓసైపడుత్త తైరవం కేట్టెలయో. పెరుగుని చెలికే పెరుగు బిళ్ళల చప్పుడు నీకెక్కడా వినిపించటం లేదా? ఎలాగట? కాశం పిరప్పం కలకలప్ప. మెడలో 2 రకాల తాళిబొట్లు ఉంటాయి. ఒకటి మగపెళ్లి వారిచ్చేది, రెండవది ఆడపెళ్లి వారిచ్చేది. ఆడపెళ్లి వారిచ్చే తాళిబొట్టు పల్చగా ఉంటుంది, వెనకాల లక్కపూత ఉంటుంది. మగపెళ్లి వారిచ్చే ఆ తాళిబొట్టు బలంగా ఉంటుంది, ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మించిన నిర్మాణం ఉంటుంది దాంట్లోనూ. ఈ 2 కూడా మెడలో దండల్లా ఒకదాంతోటి కొట్టుకుంటూ చప్పుడు అవుతుండగా కాశం పిరప్పం కలకలప్ప కైపేర్తు చేతులు బాగా చాచి. ఎంచేత కృష్ణ పరమాత్మ రేపల్లె వచ్చిన దగ్గర నుంచి ఎంత పాడి ఉన్నదో అంత పాలు వస్తున్నాయి. ఎన్ని పాలు ఉన్నాయో అంత గడ్డ పెరుగు వస్తోంది. గడ్డ పెరుగు చిలకడానికి సమయం చాలటం లేదు. ఎంత చిలికినా కూడా అసలు ఆ పెరుగు చిలకడమే చాలా కష్టమవుతోంది. అలాంటి పెరుగు చిలకడం కోసం పరిపూర్ణమైన అలంకారాలు చేసుకుని, అంటే పెరుగు చిలకడం అన్నది వాళ్ళింట్లో దేవతా కార్యము లాంటిది. అంచేత శుభ్రంగా స్నానం చేసి నగలు పెట్టుకుని జడ వేసుకుని సిగదుట్టుకుని పూలు చుట్టుకుని వాళ్ళు చెలుకుతున్నారే, చెలుకుతో ఓసై పడుత తైరవం కేట్టెలయో. భాగవతంలో అద్భుతంగా వర్ణించారు. ప్రతివాది భయంకరం అన్నం స్వామివారు వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పుతూ యోషా గణేన వరదధిని మధ్యమాని ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విధతతే కకుభశ్చ కుంభ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అక్కడ షకారాలు ఎన్ని వేశారో చూడండి. అంటే పెరుగు బిళ్ళలు చప్పుడుతున్న ధ్వనిని చూపించారు అక్కడ. స్వామి వెంకటేశ, ఆ కుండలు కవ్వము దెబ్బలాడుకుంటున్నాయి. ధ్వని చేసేది నేనని కవ్వమంటే ధ్వని పంపించేది ఏంటోంది కుండ. ధ్వని పంపించేది నేనని కుండ అన్నట్టయితే దిక్కులన్నీ కూడా ప్రసరించేది మేమని దెబ్బలాడుకుంటున్నాయి. మెళకో తెచ్చుకోవయ్యా. ఆ సన్నివేశం ఇక్కడ కనిపిస్తోంది మనకి. తైరవం కేట్టిలయో, పెరుగు బిళ్ళల చప్పుడు వినిపించటం లేదా అంటే వేదంలో ఉన్న ఒక మంత్ర రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటది? మనస్సు గొప్పదా వాక్కు గొప్పదా అని ఒకసారి ప్రశ్న వచ్చింది. మనశ్చ వాక్చ ఆర్తీయేతాం. అప్పుడందట మనస్సు ఈ మాట వెళ్ళి ప్రజాపతి అడిగితే ప్రజాపతి అన్నట్ట దూ తీరేవత్వం, ఓ
ఓ వాక్కు నువ్వు మనస్సుకి దూతవి గనక నువ్వే గొప్ప అన్నట్ట. అనేసరికి మనస్సుకు కోపం వచ్చింది. ఆ సంకల్పానికి కోపం వచ్చి బ్రహ్మదేవుడికి శాపం పెట్టిందట. ఇక్కడి నుంచి నీకెవరైనా హవిస్సులు ఇచ్చేటప్పుడు శబ్దము చెయ్యకుండా పెదవులు ఇలా కప్పుకోవాలని శాపం పెట్టిందంటారు. ఆ ఘట్టాన్ని ఇక్కడ చెప్తున్నారు. యోషాగణేన విరధద్రీమత్యమానే అన్న తోట. అలాగే చల్లచిలికే భామల కంకణాల మోతలవిగో జిమ్మని నిలులమ్మని అంటారు ఒక ఆధునిక కవి. మీరాబాయి కూడా సరిగ్గా ఇదే భావం చెప్తుంది. జాగో వంశీ నాన్న మెడగో తెచ్చుకోరా దధి మదత్ సునియత్తి హై. ఆడవాళ్ళందరూ కూడా పెరుగు చిలుగుతున్నారు, ఆ చప్పుడు వినిపించటం లేదా అంటే నిత్య కర్మానుష్ఠానము చెయ్యమని చెప్పడం కోసం ఇది. అంచేత కాశం పిరప్పం కలకలప్ప కైపేర్త్ వాశం నరుకటలాయిశ్యర్ మత్తినాలోసై పడుత తైరవం కేట్టెలయో నాయగప్పెంబిళ్ళాయ్. మాకందరికీ కూడా నాయకమణివి నువ్వు, మాకందరికీ కూడా ప్రధానమైన దానివి నాయగప్పెంబిళ్ళాయ్. నారాయణన్ మూర్తి కేశవనై పాడ. సాక్షాత్తుగా నారాయణుడు ఆయన కేశవునిగా ఇక్కడ అవతారమెత్తి వస్తే నారాయణ మూర్తి కేశవనైపాడ నీకేట్టే కెడెత్తియో. ఇంకా విని కూడా మేము భగవంతుడు గుణగానం చేస్తుంటే విని కూడా నిద్రపోతున్నావా? ఏం పనమ్మాదే నాయగప్పెంబిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనైపాడ నీకేట్టే కెడెత్తియో తేజముడయాయ్. గొప్ప తేజస్సు కలిగినదానా. ఎంచేత భగవంతుని హృదయంలో అట్టే పెట్టుకున్న తేజస్సుది. కంసుడు అనుకుంటాడు దేవకీదేవిని తూచి అష్టమ గర్భం ధరించగానే కన్నులకు చూడ బరువయ్యున్నది ఎలనాగ గర్భ వివరములోన వెన్నుడు చొరబారెను కాబోలు ముందెన్నడు లేదు అనుకుంటాడు. అలాంటి తేజముడయాయ్ తేన పుత్రేణ అమిత తేజస సుశుభే కౌసల్య అంటాడు వాల్మీకి. రామచంద్రస్వామి గర్భంలో ఉంటే అలాంటి తేజస్సుట. అలాంటి తేజస్సు నీకున్నది. తేజముడయాయ్ స్థిర. ఓ తేజస్విని నీవు లేచి వచ్చి ఆ తలుపు తెరవాలి. నీ కాంతి ప్రవాహంలో మేమంతా మునిగి తేలాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఈ పాశురంలో ఆండాళ్ళమ్మవారు ఈ గోపికని మేల్కొలుపుతూ కీశుకీశన్నంగు ఆనయిచ్చాత్తన్ కలందు వేసిన వేచ్చరవం కేట్టిలయో పేయపెണ്ണే. పిచ్చిదానా అంటే పిచ్చిదానా అని అన్నట్టయితే ఆ తిట్టు కాదది. భగవదనుభవంలో ఉండగా భగవంతుడే వ్యామోహంలో ఉన్నప్పుడు ఇక నా అన్యత్ర శృణోతి నాణ్యత జిగ్రతి, ఇక వేరే వినాలనుండదు. ఎప్పుడు మాట్లాడినా భగవంతుడి పేరే. భగవన్నామంతో ఎవడో పొడుగువాడు కనిపిస్తే త్రివిక్రమ అని పిలుస్తుంది, పొట్టివాడు కనిపిస్తే వామన, ఇలాగ ఆ పేర్లతోటే పిలుస్తుంది ఆవిడ. అలాంటి ప్రేమ పిచ్చి పేయపెಣ್ಣి అని పిలుస్తున్నారు. భరద్వాజ భక్షులు కూడా ఇక్కడ ఆచార్యుల వంటి వారే. ఎంచేత ఇద్దరు ఆచార్యులు కలవగానే మాట్లాడుకునేదేమిటి? భగవద్విషయమే. ఆ భగవద్విషయం మూడో వాళ్ళకి అర్థం కాదది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారన్నది. కీశుకీశన్నంగం ఆనయిచ్చాత్తన్ కలందు వేచన వేచ్చరవం కేట్టెలయో పేపెಣ್ಣే. కాశం పిరప్పం కలకలప్ప అంటే రెండు ఆభరణములు. ఏమిటి ఆభరణములు అంటే తిరుమంత్రము ద్వయమంత్రమని అంటారే. ఇదిగో ద్వయమంత్రము, దాంట్లో రెండు భాగములు ఉంటాయి కదా. అలాంటి ద్వయమంత్ర అనుసంధానం చేసుకుంటూ కైపేర్తు ఆచార్యులు కూడా చేతులు బాగా చాచి శిష్యులందరినీ దగ్గరికి తీసుకుని చేతులు నెప్పి పెట్టేలాగా బ్రహ్మాండంగా గ్రంథాలన్నీ రాసి మనకు అందిస్తుంటారు. కాశం పిరప్పం కలకలప్ప కైబేర్త్ వాశం నరుకుటలాయిచ్యర్. గోపకాంతలంతా అంటున్నారు. శ్రేష్టమైన కేశభాషములు కలిగిన గోపకాంతలు. శ్రేష్టమైన కేశభాషములు అంటే అర్థమేమిటి? వేదమే ఒక స్త్రీ అయినట్టయితే ఉపనిషత్తులే కేశములు. ఉపనిషత్తుల్లో ఉండే 32 బ్రహ్మ విద్యలే అక్కడ కేశముల్లో ఉండే పుష్పములు. బ్రహ్మ విద్యల వల్ల వచ్చే ఫలితము అవే ఆ పుష్పముల సువాసనలు. అంచేత తేజముడయాయ్ అంటే గొప్ప తేజస్సు కలిగినదానా అంటే తేజముడయాయ్ అయినప్పుడు ఇక్కడ చమత్కారంగా ఆచార్యపరంగా చెప్పినట్టయితే తేజస్సు కలిగిన ఆచార్య అని అర్థం ఉంది. తేజం అంటే తమిళ భాషలో తకారానికి దకారానికి తేడా ఉండదు కనుక దేశముడయాయ్ అంటారు. అంటే పెద్దలు ఇలా కూడా నిర్వచనం చేస్తారు. అంటే దేశములన్నీ కూడా నీ స్వాధీనమైన వాడా. విద్వాన్ సర్వత్ర పూజ్యతే కదా. దేశముడయాయ్ తిర తలుపులు తెరవయ్యా మహానుభావురాల, నీకోసం మేమంతా వచ్చాము. నారాయణన్ మూర్తి ఆ స్వామి ప్రత్యక్షంగా కనిపిస్తాడు. నీలగ్రీవో విలోహిత ఉతయేనన్ గోపాదుషన్ అదుషన్ ఉదహార్య. అక్కడ కనిపిస్తుంటాడు సూర్యమండల అంతర్వర్తి అయిన పరమాత్మ. ఉదయాన్నే నీళ్లు తేవడానికి వెళ్ళిన ఆడవాళ్లకి కనిపిస్తున్నాడు. రాత్రిపూట కాపలా కాసి వంతులు మారుతున్నటువంటి కాపలాదారులకి కనిపిస్తున్నాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక భగవంతుడు ఆ సూర్యమండలంలో ఉండి ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధ చేస్తున్నాడు. అలాంటి తేజస్సు కలిగినదానా కేశవనైపాడా. కేశవుడంటే
కేసి అనే రాక్షసుడిని వధించినవాడు. కేసి అనే రాక్షసుడు దేనికి సంకేతము? మన హృదయాల్లో ఉండే ఆ గుర్రములకి సంకేతము. అంటే కామ క్రోధ లోభ మొహమాత్సర్యాలకి కారణమైన ఇంద్రియములకి సంకేతము. కేశవుడు అంటే అర్థం ఏమిటి? ఇంద్రియములన్నింటినీ వశంలో పెట్టుకునేవాడు. కేశవనైపాడా నారాయణన్మూర్తి, సకల వ్యాపకుడైన పరమాత్మ మన కోసమని అర్చ అవతారంలో లేదా విభవ అవతారంలో అంతర్యామిగా మన కోసం వచ్చాడు. కేశవనైపాడా నీకేట్టే కిడత్తియో, సాక్షాత్తుగా ఆచార్యుడే నారాయణుడు, నారాయణన్మూర్తి. హరి సాక్షాత్ చరరూపి గురు నా సంశయ. అది అలాంటి విశేషం. అలాంటి ఆచార్యుణ్ణి గానం చేస్తుంటే ఇంకా నిద్రపోతున్నావమ్మా? పేయపెണ്ണే పిచ్చిదానా, మెళకో తెచ్చుకో, నీ కాంతి గంగా ప్రవాహంలో మేము స్నానము చెయ్యాలి అంటున్నారు ఈ పాశురంలో.